హాయ్ అండి. హలో! నమస్తే. నా పేరు సురేష్. వైజాగ్ సురేష్. బీచ్ ట్రావెల్‌లో భాగంగా నేనైతే వైజాగ్ జూ పార్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఈ వైజాగ్ జూ పార్క్ అయితే చాలా ప్రాముఖ్యత కలిగింది. జూ యొక్క ఎంట్రన్స్ గోడలపైన ఆకర్షణీయమైన పెయింటింగ్స్‌తోని అయితే జంతువులు కనిపిస్తున్నాయి. చూసారు కదా! ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఇది 1972 సంవత్సరంలోనైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చినప్పుడు తర్వాత 1977లో ఇందిరాగాంధీ ఈ జూ పార్క్ అయితే ప్రారంభించారు అప్పుడు ప్రధాని. అందుకనే ఈ జూ పార్క్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అనేసి పేరైతే వచ్చింది. ఇందులో సుమారు 80 రకాలైతే జంతువులు అయితే ఉంటాయి, ప్రాణులు ఉంటాయి, వన్యప్రాణులు. అవన్నీ కూడా ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఇండియాలోనే న్యాచురల్ జూ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కంబాలకొండ అటవీ ప్రాంతంలో ఈ జూ అయితే ఉన్నది. అందువల్ల ఇందులో ఉన్నటువంటి ప్రాణులు అవి కూడా న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నట్టుగానే జంతువులు అవి ఫీల్ అవుతాయి. అదేవిధంగా లోపల కట్టడాలు అయితే చేశారు. అవన్నీ మనం ఈరోజు చూద్దాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా జూని అయితే తప్పుగా కనిపించారు. ఈ చిత్రాల్లో ఉన్నటువంటి జంతువులైతే ఇన్సైడ్ జూలోనైతే మనకు కనిపిస్తాయి. అవి కూడా చూద్దాం. ఇప్పుడు మన ఎంట్రన్స్ గేట్ ఇన్సైడ్కి వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, కెమికల్తో కలిపిన వాటర్ అనమాట. బయట నుంచి వచ్చే వెహికల్స్ ఏమైనా సరే ఈ నీటిలోంచి టైర్లు కడుక్కున్నట్టుగా వస్తాయి. దానివల్ల టైర్లకు ఉండే బ్యాక్టీరియా అంతా పోయి హైజెనిక్గా ఉంటుంది అనమాట. పరిసరాలు కూడా హైజెనిక్గా ఉంటాయి. ఇన్సైడ్ వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. అలా ముందుకు వెళ్దాం. సముదాయం అనమాట, మొత్తం ప్లేస్ ఎంటైర్ ప్లేస్ ఇది. ఇది 625 ఎకరాల్లోనైతే ఈ జూ పార్క్ని ఏర్పాటు చేశారు. ఆ లోపల ఉన్న ఏరియా మొత్తం అంతా. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయన్న జిరాఫీ, జీబ్రా, గారు, యాపీ, అన్ని రకాల జంతువులు కూడా ఒక్కో ప్రాంతంలో ఉన్నాయన్నీ కూడా మనకి ఈ మ్యాప్లోనైతే కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఈ మ్యాప్ చూసుకొని మనం జంతువులు చూడడానికి అయితే మనం వెళ్ళాలి. చూద్దాం. ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వచ్చాం కదండి. ఇక్కడ 2000 అయితే ఉన్నాయి. కుడివైపు అయితే మొసలి, పాములు, లవ్ బర్డ్స్, నెమలి, జిరాఫీ, నిప్పుకోడి, అలాగే శౌచాలయాలు అవి కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగా రైట్ సైడ్ వేలోనైతే మార్గంలోనికి ఉన్నాయి. మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్ మార్గంలోకి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ మార్గంలో దిగి చూస్తున్నా ఏనుగు జూమ్ చేస్తాను. ఏనుగు, ఎలుగుబంటి, పులి, మళ్ళీ కడుమురుగం, నీటి ఏనుగు. ఈ లెఫ్ట్ సైడ్ వేలోనైతే ఉన్నాయన్నమాట. మనం ముందు ఉంటా రైట్ సైడ్ చూద్దాం. ఈ చెట్టు మీద మీకు కొంగలు న్యాచురల్గానే జీవిస్తూ ఉంటాయి. చూడండి, 100 కొలది కొంగలు అయితే ఉంటాయి. అన్నీ న్యాచురల్గా ఉంటాయి. కనిపిస్తున్నాయా కొంగలు? ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారా, 100 కొంగలు. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద జీవిస్తూ ఉంటాయి. ఎంట్రన్స్ గేట్ పక్కన రైట్ సైడ్లోనైతే ఈ మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గర చూసారా, ఇవి ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటాయి అన్నీ. కొంగలన్నీ బయట ఎగురుతాయి, ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. న్యాచురల్ వాతావరణం కలిగి ఉంది కాబట్టి ఈ కొంగలు అన్నీ ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అవాంతులు అదే 100 ఉన్నాయి. చూసారా, గూడబాతులు అవే మన నెత్తి మీద కూడా ఎగురుతున్నాయి. చూసారా, అది కొడుతుందంట, దగ్గరకు రానివ్వటం లేదు. అయ్యో, బయటే ఉన్నాయి అన్నీ. చూస్తున్నారా, పిల్లలు అయితే బాగా ఎడ్యుకేటెడ్ అవుతారు. ఇలాంటి ప్రాంతాలకి పిల్లల్ని తీసుకొస్తే సాధారణంగా అవి అటవీ ప్రాంతాలు ఎక్కడెక్కడో ఉంటాయి కాబట్టి అన్నీ చూడలేము. చూసినాక న్యాచురల్గా బయట హత్తులు పెరుగుతున్నాయి అనమాట. ఈ విధంగా పెరుగుతున్నాయి.
అందుకే ఇది న్యాచురల్ జూ అన్నారు. ఇక్కడ వాతావరణం కూడా ఆ రకంగా పక్షులకి జంతువులకి ఏర్పాటు చేయడం వల్ల ఇది న్యాచురల్గా బాగుంది కదా. మనం వెళ్దాం. ఆస్ట్రిచ్ జూమ్ చేస్తాను, చూసారా? ఆస్ట్రిచ్ అనమాట, ఉష్ణ పక్షి. బాగుందిగా. ఆస్ట్రిచ్ పక్కనే కంగారులు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి జత కంగారులు. ప్రస్తుతానికి ఏదో తింటున్నట్టు ఉన్నాయి. చూస్తున్నారా? చిన్న గూటిని ఏర్పాటు చేశారు, 2 గూట్లో. ఒక గూట్లోకి ఒకటి వెళ్ళిపోయింది, వాడు బయట తింటుంది. రెడ్ నెక్కెడ్ వాలబీ కంగారు. సో లోపల అదే చూడండి, జూమ్ చేస్తాను, ఎవరు తింటూ ఉంది. న్యాచురల్గా బయట ఉన్నాయి ఇక్కడ జంతువులు, జూ పార్క్ న్యాచురల్ చూస్తున్నారు కదా. జంతువులకి రకంగా బయట కూడా తిరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. జనాల మధ్యలో కూడా జంతువులు అవి సాంబార్ తింటున్నాయి. వెహికల్స్ చూసారా, ఇది జూ పరిసరాల్లో తిరుగుతున్నాయి. అలాగే పోయింది. ఇక్కడ కూడా పిల్ల ఉంది, బయట తిరుగుతూ ఉంది, చూస్తున్నారు కదా. సాంబార్ జింక పిల్ల అనమాట, సాంబార్ జింక పిల్ల. ఇది కూడా బయట తిరుగుతుంది జూ పరిసరాల్లోనే, చూస్తున్నారు కదా. ఆ విధంగానే. సో ఇక్కడికి వచ్చిన పర్యాటకులకైతే ఇలాంటివి చూసినప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో న్యాచురల్ కనిపిస్తున్నాయి కాబట్టి జూ పరిసరాల్లోనే. ఫారెస్ట్లో ఉన్న జంతువులను మన ముందర తెచ్చడం చూస్తే అందరికీ హ్యాపీ. సో అదేవిధంగా మించుమించు ఒంటి పోలుకుంది జిరాఫీకి నడకలో. అక్కడ ఒకటి ఉంది పెద్దగాన, అది లోపల ఉండిపోయింది. ఈ జంతువుల్ని ముట్టుకోకూడదు. ఎంట్రన్స్ టికెట్ పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు. నడత కొట్టేస్తుంది. ఇము పక్షులు చూసారా, ఎంత పెద్ద ఉన్న ఇము. అవతల ఉష్ణ పక్షి, ఇక్కడ ఇము పక్షులు. ఆహారం వేలైంది. ఇము కోడి, ఇము. ఇరవై నుంచి 35 ఏళ్ళు బతుకుతాయంట. లోపలికి వెళ్దాం. రాత్రులు సంచరించే జంతువులను అయితే మనం చూడాలి కదా, అందుకే చీకట్లోకి వెళ్తున్నాం. రిపేర్లు చేస్తూ సున్నాలు వేస్తున్నారు. బాగా కట్టారే. కొండ గృహలోకి వెళ్ళినట్టున్నది. సౌండ్ జోయమని వచ్చేస్తుంది ఎయిర్. బయట నుంచి ఎయిర్ వచ్చినట్టు పెట్టారు. పిల్లి, అడవి పిల్లి, రాత్రులు సంచరించే పిల్లి.
జీబ్రా చూస్తున్నారు కదా, అటు ఇటు ఇటు అటు చక్కర్లు కొడుతుంది జీబ్రా. చారల్ జీబ్రా. మేతకి టైం అయింది, ఆహారం కోసం అటు ఇటు ఇటు అటు పచ్చళ్ళు కొడుతుంది. అడవి దున్నలు 1 2 3 4 5 ఉన్నాయి. సో అడవి దున్నలు జూలోని ప్రత్యేకమైన ఆకర్షణ, చాలా బాగున్నాయి. రెండు పిల్లలు మిగతా పెద్దవి ఉన్నాయి, అడవి మగవి దున్నలు ఉన్నాయి. అడవి దున్నలు చాలా బాగున్నాయి. సాంబార్ డీర్ చాలా ఉన్నాయి కదా, డియర్స్, సాంబార్ డీర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొమ్మలు పెద్ద కొమ్మలు అవి ఉన్నాయి. ప్రశాంతంగా చక్క తిరుగుతున్నాయి, పెద్ద ఆవరణం. అవే పెద్దగా అవుతాయి. చుక్కల జింకలు కూడా ఉన్నాయి. కృష్ణ జింకలు కూడా ఉన్నాయి, ఈ జింకల్లోనే చూసారా. చింపాంజీ పడుకుందా చింపాంజీ. వీటికి ఏర్పాటు చేసిన ప్లేసులు చాలా పెద్దవి కావడంతోనే జంతువులు కూడా ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నమాట. చింపాంజీ పడుకుంది. సో ఇండియన్ వైల్డ్ డాగ్స్ అన్నీ పడుకుని ఉన్నాయి జంతువులనే. సో పడుకుంది వైల్డ్ డాగ్, బాగానే ఉంది. కానీ ఎండ గేరకి ఎంత పడుకున్నాయి అన్నమాట. కేవ్లో ఒకటి పడుకుంది, బయట ఒకటి పడుకున్నది. అయినా జూమ్ చేస్తేనే కనబడుతుంది. సో ఎండకి అన్నీ వాటి స్థావరాల్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. అది చూడాలంటే జూమ్ చేయవలసి వస్తుంది. బయట కనిపించింది కదా. అయినా స్వాన్ అంశులు, నల్ల అంశులు, ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాయి. ఇవి కూడా చూస్తారా. సో ఇవి కూడా వరల్డ్లోని అరుదుగా కనిపించేటటువంటి అంశలు, బ్లాక్ స్వాన్స్. ముసలి పైన ఉన్నాయి, చాలా ఉన్నాయి, బాగున్నాయి కదా. మంచినీటి ముసళ్ళు. సాగర్ తీర గేటు సమీపంలోనైతే ఈ ముసళ్ళు అయితే ఉంటాయి. మీరు మెయిన్ గేట్ నుంచి అయితే చివరికి వెళ్ళాలి, అప్పుడే ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఉన్ని
జంతువులన్నిటిలోని మొసళ్ళు మటుకు చక్కగా కనిపించాయని చెప్పవచ్చు. మెయిన్ గేట్ నుంచి సాగర్ తీర గేట్కి వచ్చినప్పటికి తల ప్రాణం తోక్కొచ్చినంత పని అయింది. అంతా నటకే, చాలా దూరం. రెస్టారెంట్ మనకు ఆకలి వేస్తే ఇక్కడ ఏమైనా దొరుకుతాయి అనమాట. ఈ రెస్టారెంట్లో మనం కొనుక్కొని తినొచ్చు. రెస్టారెంట్ ఎదురుగుంటా స్నేక్స్ అయ్యి ఉంటాయి. స్నేక్ జూమ్ చేద్దాం. వెళ్ళిపోయింది. అదో పాము చూడండి, బుర్ర కనిపిస్తుందా? అది పడుకుంది అదే పాము అయితే పడుకుంది. కనిపించిందా? అది చెట్టు మీద ముడుచుకొని పడుకుంది కదా, అదే కొండ పెద్దగా ఉంది. బట్ మీకైతే అలా చూపిస్తాను. తాబేలు టార్టాయిస్ కనిపిస్తుందా? జూమ్ చేస్తాను చూడండి. జూమ్ చేయాలి. కేసులు పెద్దవి, జంతువులు చిన్నవి, అందుకే తప్పనిసరిగా జూమ్ చేయవలసి వస్తుంది. తాబేలు అదనమాట. ప్లేస్ అయితే ఎక్కువ ఉన్నది. కొన్ని జంతువులు అయితే చిన్నగా ఉండడం వల్ల చూసిన వాళ్ళకి అంత త్వరగా కనబడటం లేదు ఏ జంతువు కూడా. ఎక్కడోటి అదే జూమ్ చేస్తా. అదే టార్టాయిస్. ఎండకి అన్నీ చెట్టు నీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వాటి మటు కొంచెం మేస్తూ ఉంటాయి అక్కడ. చూసారా? ఎడారి తొండ ఎక్కువగా ఎడారిలోనైతే ఈ తొండలు అయితే ఉంటాయి. సో ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. చెట్టు మీద పడుతుంది. ఇసుక నేలలో మాత్రం ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఎడారి తొండలు. ఎడారి తొండ టార్టాయిస్. సౌడు అలా తిరుగుతుంటారు. సో మంకీస్ దగ్గరికి అయితే వెళ్దాం. సో బబూన్ కోతుల దగ్గరకు వచ్చాము. చూడండి అక్కడ కొంచెం ఎండ ఉంది కాబట్టి అన్నీ నీళ్ళలోకి అయితే ఉన్నాయి. హాయ్ చక్కగా కూర్చున్నది. 3 ఉన్నాయి. 3 చిన్న పందిరి కింద ఉన్నాయన్నమాట. కోతుల సంరక్షణ కట్టడాలు అయితే చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా రంగులు అయితే వేశారు. ఆడుకోవడానికి టైర్లు అవి కట్టారు కదా, ఆడుకుంటాయి. రింగ్ టైల్డ్ లెమర్ కోతులు అనమాట. చూద్దాం లోపల ఎక్కడ కనిపిస్తుంది. సో అన్నీ ఎండకి నీళ్ళలోకి వెళ్ళిపోయాయి అనమాట. ప్లేస్ అయితే బోల్డ్ ఉంది కానీ లెమూర్ క్యాట్లు అన్నీ నీళ్ళలోకి వెళ్ళిపోయి సేద తీరుతున్నాయి. వాటి పరిస్థితి ఎండకి తాగలేక నీడకి వెళ్ళిపోయి గొట్టు కింద, ఆ గొట్టు కిందనే సేద తీరుతున్నాయి అన్నమాట లెమూర్ క్యాట్.
సో పండు కోతులు చూద్దాం, చిన్న పిల్లలు ఉన్నాయి. పండు కోతులు. హాయ్ హాయ్ హాయ్, ఇచ్చుడు ఇచ్చుడు, హాయ్ చెప్పు. హాయ్ చూస్తున్నాయి. హాయ్ హాయ్ చూసింది. లచ్చవారిని చిన్న పిల్ల ఉంది, జూమ్ చేద్దాం. చిన్న పిల్ల అన్నమాట. పండు కోతులట అది. చిలకలు తింటున్నారా? చిలకలు తింటున్నాయి. చెక్క ఒలుచుకొని చిలకలు తినేస్తున్నాయి. సో జూ పార్క్ అయితే మా బ్రదర్ నేను ఈరోజు అయితే ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చాను. సో అలసి ఇప్పుడు మేము కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం, అయితే తాగుతున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ హిమాలయన్ గొర్రెలు, హిమాలయాల్లో సంచరించే గొర్రెలు అండి. బ్యాటరీ కార్లు అయితే ఏర్పాటు చేశారు. ఎవరైనా సందర్శకులు అయితే బ్యాటరీ కార్ మీద మొత్తం జూ అంతా చూడవచ్చు. 1 గంటకి 70 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఈ జూని చూడాలంటే మరి తప్పనిసరి నడిచే చూడాలి, అప్పుడే అన్ని జంతువులు కనిపిస్తాయి, లేకపోతే కనపడవు. చౌసింగ్య జంతువు ఇక్కడ తీసుకొచ్చారు, సౌత్ ఆఫ్రికా. 2 ఉన్నాయి. చౌసింగ జంతువు పేరు. మౌస్ డీర్ మీకు చూపిస్తాను, జాగ్రత్త పర్టికులర్ చూడండి. సో ఆ బుట్టలాగా ఉన్నాయి కదా, అట్లా ఉన్నాయి మౌస్ డీర్, చిన్నవి అన్నమాట. అలా జూమ్ చేస్తే అలా కనిపిస్తున్నాయి మౌస్ డీర్. ఈ మౌస్ డీర్లు రాత్రి వేళల్లోనైతే చురుగ్గా సంచరిస్తాయి. అది పగలంచి బుట్టల్లో పడుకున్నాయి, అందులో ఎండకి తాళలేవు. స్మూత్ జంతువులు. అచ్చిబారిన ఒకటి ఉన్నది, అదిగో కొండ మేకలు చిన్నగా ఉన్నాయి. మేకలు కొండ మేకలు చూస్తున్నాం కదా. కేసులు ఎక్కువ. మానుబోతు. సో మానుబోతులోనే బాగుంది. మానుబోతులు జూమ్ చేద్దాం. సో ఆవు పెయ్యి కంటే పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఆవంత సైజు ఉన్నాయి జూమ్ చేస్తే. నెమలి, పీకాక్. సో చాలా పెద్దగా ఉన్నది. హాయ్, చాలా పెద్దది ఉంది నెమలి. ఎంత పెద్దగా ఉన్నదంటే మన కెమెరా చాలట్లే, పెద్దగా ఉంది. ఆడది మగది. సో నెమలి మధ్యలోని
అడ్డి చుక్కల జింక చూసారా లేడీ బయటే తిరుగుతున్నది. ఇలా తిరుగుతాయి జింకలు జూ ఆవరణలు బయటే ఉంటాయి. ఇది సీతకొండ అంటారు ఈ ప్రాంతాన్ని. ఈ సీతకొండ ప్రాంతంలోనే బోల్డ్ అడవి జింకలు అవి న్యాచురల్గానే పెరుగుతుంటాయి. అవి జూ కాంపౌండ్లోనే సీతకొండ ఉండడం వల్ల జింకలకి నిలవైంది. వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అడవి కోల్డ్ చాలా ఎక్కువ ఉన్నాయి. అడవి కోల్డ్ నెమలి పెంచం ఒప్పిన చేసింది, పిలుస్తుంది. వెల్కమ్ టు జూ, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ రమ్మంటుంది. పురివిప్పిన నెమలి బాగుందా? పురివిప్పిన నెమలి చూస్తున్నారు కదా, నెమలి పురుగుకి మూసింది. రకరకాల నెమళ్ళు అయితే ఉన్నాయి, చూస్తున్నాం కదా, చాలా ఉన్నాయి ఇక్కడ లైన్గా. అన్నీ కూడా నెమళ్ళే, తెలుపు నలుపు చాలా రంగులు అయితే ఉన్నాయి. నెమలి అయితే పడుకుంది. తిరుగుతుంది అటు ఇటు. చూసారా నెమలి తెల్లగా ఉంది, బాగుంది కదా, తెల్లగా ఉంది నెమలి. వెరైటీ చాలా అరుదుగా కనిపిస్తాయి ఇటువంటి నెమళ్ళు, అందులో ఇది ఒకటి. కొంగ చూడడానికి చాలా పెద్దది ఉంది. సైబీరియన్ పక్షి అనుకుంటాను. సైబీరియన్ పక్షులు వలస వస్తాయి కదా, అందులోని ఈ కొంగ సైబీరియన్ కొంగ చాలా పెద్దగా ఉన్నది. అన్ని నెమళ్ళే. సైబీరియన్ పక్షి అలాగా జింకతో వెళ్తుంది. చూసారు ఎంత పెద్దగా ఉందో, 4 అడుగుల హైటు, ఇంకెక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ ఆసియాలోని ఎక్కువగా ఇవి నివసిస్తాయి ఈ కొంగలు. సారస్ క్రెయిన్ చాలా పెద్దగా ఉంది, 5 అడుగులు ఉంటుంది అనుకుంటాను మొత్తం. జిరాఫీ చూస్తున్నారా, జిరాఫీ. జిరాఫీ ఈ కొమ్మలు నేరేడు కొమ్మలా ఉన్నాయి. సో బాగుంది కదా, నైస్ జిరాఫీ. ప్రధానంగా జూకి అయితే అందం తీసుకొచ్చేది జిరాఫీ మాత్రమే. సో ప్రత్యేకంగా ఉంది, చాలా హైట్, సో బ్యూటిఫుల్ జిరాఫీ. అలాగే ఏషియన్ ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చాము. ఏనుగు చూస్తున్నారు కదా, లాంగ్ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని 2 ఉన్నాయి నీటిలోనే, శుభ్ర స్నానాలు చేస్తున్నాయి ఎండకి తాళలేక. బాగున్నాయి కదా. సో మనం అలా లాంగ్ చూస్తే అక్కడ కూడా మనకి లోపల కూడా ఉన్నాయి ఏనుగులు. అక్కడ వాటికి స్థావరం
బాగున్నది కదా, ఇట్లా ఉండిపోయారు ఉండదు. బాగా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఏనుగులు సంరక్షకులు 2 ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఒక ఏనుకైతే స్నానం చేపిస్తున్నారు, పడుకున్నది ఏనుగు. ఓకే, బాగుంది. ఇటు ఒక జింక, అటు ఒక జింక పరిగెడుతున్నాయి, పొదలోకి వెళ్ళిపోయి. అస్సాం మకాక్యూ, అస్సాం కోతనమాట. అలా కూర్చుంది దూరంగా. ప్రజెంట్ సింగిల్గా కనిపిస్తుంది. తోడు ఎవరు ఉన్నారు లేదా చూద్దాం. సింగిల్గా ఆడుకుంటుంది. చిన్ని కోతే, చాలా చాలా చిన్న కోతులు. కామన్ మర్మస్ చిన్న ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయండి. 4 చెక్కల మీద ఉన్నాయి. క్లియర్గా కనిపించటం. చిన్న బుల్లు కోతులు. లెపర్డ్, చిరుత. సో లెపర్డ్, చిరుత చూద్దాం. కనిపించట్లేదు, అన్నీ పడుకుంటాయి. లెపర్డ్ లేచింది గట్టు చూడు. ఇటు రాండి, ఇటు వచ్చి చూడండి. ఇక్కడ ఎదురుగా లిపర్డ్. చూడు మంట చూడు. లిపర్డ్ ఎండకి. రాయల్ బెంగాల్ టైగర్ కేవ్. సో లాంగ్లో టైగర్ నడుస్తుంది రాయల్గా. టైగర్ రాయల్ బెంగాల్ టైగర్, the Indian famous tiger, Royal Bengal tiger. వాటర్ తాగుతున్నట్టుంది. రాయల్ బెంగాల్ టైగర్. తీసుకురా అమ్ముల్ని. ఈయనకు అవపట్టలేదు. ఈయన ఎత్తాడు. వేరే ఓన్లీ 1 ఉన్నది. టైగర్స్ ఇంకో దిక్కున్నది. ఇంకో 1 టైగర్ ఇక్కడ, ఇంకో టైగర్ ఇంకో. వైట్ టైగర్. ఇక చూద్దాం, జూమ్ చేస్తే కనిపిస్తుంది. వైట్ టైగర్ చూస్తున్నారు. వైట్ టైగర్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు. తాపీగా నడుస్తూ వస్తుంది. జూమ్ చేద్దాం. ఓహో, ఆ క్లాస్ ఉందండి. ముసలైపోయినట్టున్నది.
వైట్ టైగర్. ఇప్పటి నుంచో 200 సంవత్సరాలు కానీ అది ఎండగా ఉందా శ్రీ అక్కడిదే వైట్ టైగర్. రామచిలకలు. సో కొండ రామచిలకలు అంటారు కదా, అవి బాగా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి కొండ రామచిలకలు. అద్దాలు పెట్టడం వల్ల ఫ్లాష్ అయ్యి కనిపించట్లేదు సరిగా. సో ఈ జూ మొత్తానికైతే ఎక్కువ ప్యారట్స్, పక్షులు అయితేనే బాగా మనకి కనిపించే, మిగతా జంతువుల మీద కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ ప్యారట్స్. అద్దాల కేసులోని ప్యారట్స్, కూలింగ్ గ్లాసులు పెట్టారు. లవ్ బర్డ్స్ చూస్తున్నారు కదా, లవ్ బర్డ్స్ చాలా ఉన్నాయి. లవ్ బర్డ్స్ అయితే మంచి సందడి చేస్తున్నాయి లవ్ బర్డ్స్. అవన్నీ పిచ్చుకలు, లవ్ బర్డ్స్ ప్రయత్నం సందడి. అబ్బో, రామచిలకలు అయితే ఇంక చెప్పవసరం లేదు, అరుస్తూనే ఉన్నాయి. వెరైటీ వెరైటీ పక్షులు అయితే ఉన్నాయి. ఈ అద్దాల వల్ల రిఫ్లెక్షన్ పడిపోతుంది. పక్షులు చాలా ఉన్నాయి కానీ సరిగా కనిపించట్లే, రిఫ్లెక్షన్ పడడం వల్ల కెమెరాకి కనిపించట్లేదు. అదే చూడడానికి కూడా రిఫ్లెక్షన్ కొట్టేస్తున్నాయి అద్దాలు, ఈ అద్దాల్లో పడడం వల్ల. ఈ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉన్నాయి. రెడ్ అండ్ వైట్. బిగ్ ప్యారెట్. బిగ్ ప్యారెట్ అనా? ఈ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? నీకు మాట్లాడచ్చా? లోపల ఉన్న ప్యారెట్స్ అంతా ఈ బయట గ్లాస్ షేడ్ వల్ల కనిపించట్లే, ఎండ షేడ్కి. ప్యారెట్లు అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఎండ షేడ్ అయితే పడిపోతుంది అనమాట. కనిపించాయి కదా 4 ప్యారెట్స్. ఇక్కడ నుంచి ఇవన్నీ ఇవి లేళ్ళు, దుప్పులు అంటారు. కృష్ణ జింక, లేళ్ళు. మన జూ మొత్తానికి ఎక్కువగా కనిపించే జింకలు అయితేనే ఎక్కువ కనిపించాయి మనకి. తెల్ల జింకలు కూడా ఉన్నాయి, 3 తెల్లగా ఉన్నాయి జింకలు. చూస్తున్నారా, బాగున్నాయి. సాంబార్ జింకలు, మచ్చలు జింకలు, బంగారు జింకలు అన్నమాట. మచ్చల జింకలు, సాంబార్ జింకలు. సో సాంబార్ జింకలోను మచ్చలు, బంగారు
చాయ్ జింకలు కలిసి చక్కగా తిరుగుతున్నాయి. సో మీర్ క్యాట్ అయితే ఇందులో ఉన్నది. ఇవన్నీ మీర్ క్యాట్లేనా? సో మీర్ క్యాట్ అడవి పిల్లి, బోన్లో అడవి పిల్లి. ఆఫ్టర్నూన్ 3 తర్వాత సో వైల్డ్ క్యాట్, అడవి పిల్లి, వైల్డ్ క్యాట్. జూమ్ చేస్తే అలాగ. సో అయినా చూడండి, దుమ్మలగుండు అయినా అంటారు కదా, అదే బాగుందా? అయినా దుమ్మలగుండు. అయినా ఏం నడుస్తుంది? సో వూల్ఫ్ నక్కలు చూడండి ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. వూల్ఫ్ పెద్ద నక్కలు అంటారు కదా, వూల్ఫ్. జర్మన్ షెపర్డ్ లాగా ఇంచుమించుగా కనిపిస్తాయి ఈ పెద్ద నక్కలు. తోడేళ్ళే భయపడ్డాయి ఒకసారి, తుల్లిపడ్డు లేచి పిల్లకాయల అరుపులకు లేచిపోయాయి. బాగున్నాయి ఉల్పులు. ఇవి ఒకటి చక్కగా నీట్గా కనిపించే ఉన్న జంతువుల్లోనే. సో ఇక్కడైతే హిమాలయ ఎలుగుబంట్లు ఉన్నాయి, చూద్దాం. సో హిమాలయన్ ఎలుగుబంట్లు, హిమాలయ ఎలుగుబంట అనమాట. సో ఒక్కొక్కటి లోపల ఒక్కొక్కటి బయట, వాటి స్థావరాల్లోనే. కాంపౌండ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ప్రతి జంతువుకి కాంపౌండ్ వాళ్ళది చాలా పెద్ద ప్లేస్ ఉన్నాయి కట్టి. సో హిమాలయ ఎలుగుబంట అనమాట ఇది. రైట్, హలో అందరు పేర్లు ఎదుర్కొంటున్నారు. పిల్లలన్నీ ఎండైతే స్టార్ట్ అయిపోయారు. ఎండాకాలం స్టార్ట్ అయింది. సో వేడికి అయితే పెట్టుకోలేకపోతున్నాం. ముసలి ముసలి కనిపిస్తుంది కదా, పచ్చగా ఉన్నాయి నీళ్ళు. ఆ నీటిలో ముసలి, కానీ అది ముసలి కొంగల్ని ఏం అనట్లే. అక్కడ ఉన్న నీటిలో ముసలి ఏమనలేదు, బయట ఉండే ముసలి కూడా ఏమనలేదు. చివరి కొంగ దగ్గర ముసలి, అది కూడా ఏమనట్లే. ఈ నీటిలో ఉన్నది కూడా ఏమనట్లేదు. మామూలుగా ఉంది ముసలి, చాలా పెద్దగా ఉంది, కానీ కొంగల దగ్గర వెళ్ళినా ఏమనట్లే. మచ్చి జర్సి 2 టికెట్లు తీసుకున్నాం, చూద్దామని లోపలికి వెళ్దాం. ఫిష్ బాగుంది, అలిగేటర్. సో అలిగేటర్ చేప అనమాట, చాలా పెద్దగా ఉన్నది. సుమారు ఒక 5 kgs వరకు ఉంటుంది. చాలా పెద్దగా ఉన్నది. ఎక్వేరియం దాన్ని తిరగడానికి అంత అనుకూలంగా లేదు, కానీ పాపం కష్టపడి తిరుగుతుంది. వంజరాలు కూడా అంటారు అట్లనే, షార్కులు. సాధారణంగా మన ఇళ్ళలో పెంచుకునేవి అవి. ఇక్కడ షార్కులు ఉన్నాయి.
సొక్కర్ క్యాట్ ఫిష్ రైట్ సైడ్లో ఉన్నది కదా, ఇది అలాగా మన స్కిన్కి అంటిపోద్ది ఈ ఫిష్. బ్లూ గురవ, రెడ్ క్యాప్, మగూర్ క్యాట్ ఫిష్, మగూర్ క్యాట్ ఫిష్, టైగర్ బర్డ్, ముల్లి అట, ఇంతే. స్నైల్, నత్తలో 2 ఉన్నాయన్నమాట పెంచుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, సో బీచ్ ట్రావెల్లో భాగంగా తీసినటువంటి జూ పార్క్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ కామెంట్స్ చాలా ముఖ్యం, తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో బీచ్ ట్రావెల్ వీడియో మళ్ళీ ఉంటుంది, అది కూడా మీరు చూడండి. దీని ముందు 3 వీడియోలు ఉన్నాయి బీచ్ ట్రావెల్, తప్పకుండా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.